ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరం ఈరోజు కావస్తూ ఉంది. కనీసం వాళ్ళ సమయం కూడా ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటి వరకు కూడా వారిచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా, హామీలు నెరవేర్చుకున్నా కూడా ఇప్పటికీ అబద్ధాలు చెప్తా మేము రుణమాఫీ చేశాం, మేము డాక్రా మహిళల రుణం మాఫీ చేశాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అని ఇంకా చెప్తూనే ఎన్నికలకు ముందు చెప్పిన వాటితో పాటు ఇప్పటికి కూడా చెప్తూ ఈరోజు మళ్ళా జన చైతన్య యాత్రలని ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు మీరు ఏమి సాధించారని ఈరోజు జన చైతన్య యాత్రలు ఈరోజు జరుపుతున్నారు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి అని చెప్పడం జరుగుతూనే ఉంది. కనీసం పారిశ్రామిక అభివృద్ధి అంటే ఇప్పటికి కనీసం ఒక పరిశ్రమన్నా ఈ రాష్ట్రానికి వచ్చిందా? ఒక పరిశ్రమనన్నా ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో కనీసం చిన్న పరిశ్రమనన్నా పూర్తి చేయడం జరిగిందా? ఏమన్నా కొంచెం నిరుద్యోగ సమస్యను తీర్చడం జరిగిందా? కనీసం ఇక పోతూ నిన్న ఒక ఫౌండేషన్ స్టోన్ రాజధానిలో వేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని మాట్లాడడం జరుగుతూ ఉంది. నిజంగా ఇప్పటికీ కనీసం ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక విధంగా అభివృద్ధి చేస్తాం, ఎడ్యుకేషన్ హబ్గా దీన్ని తీర్చిదిద్దుతాం. ఇకపోతే మొన్న విశాఖపట్నంలో భారతీయ బీచ్లో భారతీయ సంప్రదాయానికి విరుద్ధంగా ఈరోజు బీచ్లో కార్యక్రమాన్ని నిజంగా చేయడం జరుగుతుందని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పటికే యువతను పెడదారి తప్పే విధంగా ఎన్నో ఈరోజు నిజంగా ఒక విద్యార్థుల మీదపై దాడి జరగడం జరుగుతూ ఉంది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. యువతలో ఇంకాను ప్రోత్సహించే విధంగా లవ్ బీచ్ అని ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా ఇది మన సంప్రదాయానికే ఇదొక విరుద్ధమైన చర్య. ఈరోజు దీన్ని బీజేపీ వారు కూడా నిజంగా సంప్రదాయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. వారు కూడా ఈరోజు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి కూడా జరగకపోగా మళ్ళా మేము ఇది చేశాము అది చేశామని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన చైతన్య యాత్రలను మీరు ఈరోజు ప్రారంభించి ఈరోజు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? రైతు రుణమాఫీ చేశామని చెప్తారా? డాక్రా సంఘాలందరికీ కూడా మీకు రుణమాఫీ చేసినాం పూర్తిగా అని చెప్తారా? ఏవైనా ఈ రాష్ట్రంలో ఒక కొత్త ఇల్లు ఇచ్చిన పాపాన పోయిందా? ఇప్పటి వరకు కూడా పాత బకాయిలే ఈరోజు చెల్లించే పరిస్థితి లేవు ఈ రాష్ట్రంలో. ఇట్లా సంక్షేమంగా కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తిగా ఈరోజు కుంటుపడడం జరిగింది. ఇకపోతే మొన్న వైఎస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో ఈరోజు మంత్రి గారు గంటా శ్రీనివాసరావు వారి సమక్షంలో ఈరోజు అక్కడుండే శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, ఇకపోతే మాజీ ఆయన మంత్రివర్యులు రావు సుబ్బారెడ్డి గారు ఒకే వేదిక పైన చేతులు ఎత్తి పైకెత్తి ఈరోజు మేము మా 2 కుటుంబాలు కలిశాయి, ఈరోజు జమ్మలమడుగులో తెలుగుదేశానికి ఈరోజు ఇంకా అడ్డం ఆపు ఉండదు అని మాట్లాడడం నిజంగా వైఎస్ఆర్ జిల్లాలో 10 శాసనసభ స్థానాల్లో కూడా మేము గెలిచడం జరుగుతుంది అని వారు మాట్లాడడం కూడా దీన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తారు. ప్రజానికం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఈరోజు ఏం జమ్మలమడుగు ఏమన్నా 2 కుటుంబాలకైనా సంబంధించిందేనా? అదేం ప్రజలు లేరా? అక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఈరోజు మీరు గతంలో ఒకటి ఆలోచించండి. అదేవిధంగా మన ఎన్నికల్లో లింగారెడ్డి గారు వదరారెడ్డి గారు ఇద్దరు ఒకటైనారు. ఏమైంది పరిస్థితి? ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆడ తీర్పునివ్వడం జరిగింది. ఇదే కమలాపురం నియోజకవర్గంలో పుత్తా నరసింహారెడ్డి గారు వీర్చవారెడ్డి గారు ఇద్దరు ఒకటైనారు. ప్రజలు ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా బద్వేల్లోకి వస్తే శివరామకృష్ణ గారు విజయమ్మ గారు పాత సీనియర్ నాయకులు ఇద్దరు కూడా ఒకటి కావడం జరిగింది. ఆ రోజు బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో 2 కుటుంబాలు కలిసిన పాటనే
ఆ నియోజకవర్గ ప్రజలంతా ఆ రెండు కుటుంబాల వెంటే ఉంటారని ఇది అనుకోవడం పొరపాటు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జమ్మలమడుగు ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిన సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, పారిశ్రామికంగా నిజంగా భారతదేశంలోనే ఒక పెద్దదైన బ్రహ్మిణి స్టీల్స్ ఉక్కు పరిశ్రమను అక్కడికి తేవాలని ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ఏమందంటే ఇకపోతే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ అయితేనేమి, నిజంగా బ్రహ్మిణి ఉక్కు కర్మాగారం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఎప్పుడో ఇప్పుడు ప్రారంభానికి కూడా ఈరోజు నోచుకునేది. మన జిల్లా దురదృష్టం కొద్దీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణంతో బ్రహ్మిణి ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పేరు వస్తుందో అని నిజంగా బ్రహ్మిణి ఆ ఫ్యాక్టరీకే అడ్డంకులు కల్పించి ఆ ఫ్యాక్టరీ పెట్టనీయకుండా నిలుపుదల చేయడం జరిగింది. నిజంగా అదే కన్నా బ్రహ్మిణి స్టీల్స్ కడప జిల్లాలో ప్రారంభమైంటే నిజంగా కొన్ని వేల మందికి ఈరోజు వైజాగ్ కన్నా కూడా పెద్ద ఒక ఉక్కు కర్మాగారం, భారతదేశంలోనే ఒక పెద్ద ఉక్కు కర్మాగారం మన కడప జిల్లాకు లభించుండేది. ఈ జిల్లాలో ఉండే ఎంతోమంది నిరుద్యోగ యువతకు కూడా వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండే అవకాశం ఉండేది. ఇలాంటిది ఏదో వాళ్ళిద్దరు రెండు కుటుంబాలు కలిసిన పార్టీ ఆడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, తెలుగుదేశానికి అడ్డం లేదు అని చెప్పుకోవడం నిజంగా ఇది చాలా దురదృష్టకరము. ఇది వారి అవివేకము. నిజంగా ఈరోజు ఆదినారెడ్డి గారు శాసనసభ్యుడిగా నిజంగా ఆయన ఒక నాయకునిగా తీర్చిదిద్దింది వైఎస్ఆర్ కుటుంబము. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక మహావృక్షం నీడలో నీవు పైకి ఎదగడం జరిగింది. అది గుర్తుంచుకోవాలా. ఏదో ఇది మీ సొంత బలం కాదు, ఇది వాపు మాత్రమే. ఈరోజు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో జమ్మలమడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం నిజంగా ఎగరవేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. నగరంలో రాష్ట్ర రాజధాని రెండో శంకుస్థాపన అని చెప్పేసి బ్రదర్స్ ఇద్దరు నాయుడు బ్రదర్స్ చెప్పుకుంటే సిగ్గుసేటు. చంద్రబాబు నాయుడిని వెంకయ్య నాయుడు పొగుడుతున్నాడు, వెంకయ్య నాయుడిని చంద్రబాబు నాయుడు పొగుడుకుంటున్నారు. ఇద్దరు పొగడ్తల్లో మాట్లాడుతున్నారు తప్ప మేము అవి చేశాం ఈ చేశామని. ఈరోజు ఒక్కటి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరం అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. మీరు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మీరు నెరవేర్చలా. నిజంగా యువతకైతే ఇంటికి ఒక ఉద్యోగం లేనుంటే నిరుద్యోగ వృత్తి అని చెప్పి యువతను ఆకర్షించడం చేసుకొని యువత ఓట్లతో మహిళా ఓట్లతో డ్వాక్రా మహిళలు రుణమాఫీ అని చెప్పి ఈరోజు ఒక్కరికి కూడా ఏ విధంగా చేయకుండా రాష్ట్ర రాజధాని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఈరోజు కేంద్రమేమో 2,33,000 కోట్లు మేము ఇచ్చినామంటున్నారు. అదే మీటింగ్లో అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు మాట్లాడుతుంటే మొన్న ఒక పత్రికల్లో మాకు కేవలం ఇప్పుడు కేటాయించింది 30,000 కోట్లని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అదే సభలోనే అదే మీటింగ్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కేంద్రం ఇచ్చింది ఇంతే నిధులను ఏ రోజున మాట్లాడుతున్నావా? ఈరోజు ఈ 2.5 సంవత్సరంలో జనవరి 1వ తేదీ 2016లో జన్మభూమి కార్యక్రమం పెట్టావు. జూన్లో మళ్ళా జన్మభూమి కార్యక్రమం పెట్టాల్సింది కూడా ఇంతవరకు పెట్టలేదు. రేపు మళ్ళా జనవరి 1 వస్తుంది, సంవత్సరం అవుతుంది. జన్మభూమి కార్యక్రమం పెట్టకుండా ఒక్క పెన్షన్ కానీ ఒక రేషన్ కార్డు కానీ నువ్వు చెప్పినట్టు ఒక ఇంటి స్థలం ఒక సెంటు స్థలం కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏ ఒక్కటి కానీ రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరం ఏమైనా చేసిందా? నిజంగా బాధాకరమైన విషయం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమం ఈరోజు మేము తిరుగుతున్నాం. ప్రతి ఒక్క గడపకి టచ్ చేస్తున్నాం, ప్రతి ఒక్క మహిళతో మాట్లాడుతున్నాం. మాకు ఇంటికి ఇంతవరకు ఏ సంక్షేమ పథకం ఒకటి అందలేదు. మా అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మా పాప బీఎస్సీ చేసింది, మా పాప హోమ్ సైన్స్ చదివింది. ఇన్ని విధాలుగా చదువుకున్నా మాకు నిరుద్యోగ వృత్తి కాదు, ఉద్యోగం కూడా లేదు, ఉండే ఉద్యోగాలు కూడా పోతున్నాయి అంటున్నారు. అవుట్సోర్సింగ్ కార్మిక సోదరులని పర్మనెంట్ చేస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను చెప్పి ఇంతవరకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులను కూడా వ్యవస్థను కూడా చాలా తగ్గించి ఈరోజు వేల మందిని రోడ్ల పాలు చేశావు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే రెయిన్ గన్స్ అని చెప్పి 558 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బు దుర్వినియోగం చేశావు. ఎక్కడ కానీ ఒక ఎకరా పంట కూడా ఈరోజు నిల్వ ఉంచలేదు. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం
ప్రజల్ని మోసం చేసి దగా చేసి ఈరోజు ఓట్లు వేయించుకొని ఈరోజు జన చైతన్య యాత్ర అంటారు. ఆ జన చైతన్య యాత్ర ఎలా ఉందంటే ఏ ఇంటికి కూడా ఒక ఇంటికి పోయి మేము ఈ కార్యక్రమం చేశాం, ఈ సంక్షేమ పథకాలు అమలు పరిచినామని ఏ ఇంటికి కూడా పోవడం లేదు. గడపకు పోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు మీ ఇంటికి ఒక్కటన్నా వచ్చిందని మేము అడుగుతున్నాం. నిజంగా మన జమ్మలమడుగులో ఈ జన చైతన్య యాత్రలో గతంలో ఇదే శాసనసభలో ఆదినారెడ్డి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం దిగుమతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఎంతో చేశాడు, అన్ని నియోజకవర్గానికన్నా ఎక్కువ నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేశాను, ఆ మహానేత వల్లనే ఈరోజు మా నియోజకవర్గం బాగుపడింది అని చెప్పిన వ్యక్తి నీ ఎవరితోనైనా కలిసిపోతా నాకు ఫ్యాషన్ ముద్దు, ఫ్యాషన్ లేదని చెప్పి అన్ని విధాలుగా ప్రజలు మోసం చేసి వైఎస్ కుటుంబంతో ఈరోజు మీరు రాజకీయానికి వచ్చారు. మీరు 3 దఫాలుగా గెలుస్తున్నంటే ఆ కుటుంబమే. ఎక్కడో మీరున్న వ్యక్తుల్ని రాజకీయంగా ఎదిగి ఈరోజు దేగుడి ఫ్యామిలీ కుటుంబాన్ని నిలబెట్టిన వ్యక్తి దిగుమతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఒక్కతూరు ఆలోచన చేసుకో. మీరిద్దరు కలయికతో జమ్మలమడుగులో మీరు అధికారం మేము తెస్తామని మీరు అంటున్నారు. గతంలో ఇదే విధంగా వరదరారెడ్డి లింగారెడ్డి కూడా మాట్లాడారు. ఇద్దరు కలయికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13,400 ఓటుతో మా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గెలవడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల్లో కమలాపురంలో కూడా వీరశివాడి పుత్త నరసింహ ఇద్దరు కలవడం జరిగింది. అయినా కానీ అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడింది. అదేవిధంగా 2004లో 35 ఏళ్ళు 40 ఏళ్ళ చరిత్ర కలిగిన 2 ఫ్యామిలీలు, శివరామకృష్ణ ఫ్యామిలీ, వీరారెడ్డి ఫ్యామిలీ ఇద్దరు ఒకటైనా ఆ రోజు గోవిందరెడ్డి 14,000 ఓట్లతో గెలవడం జరిగింది. 2 కుటుంబాల కలయికతో ప్రజలు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఒకటన్నారు తప్ప ప్రజల కోసం కాదని నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జమ్మలమడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు జగ్గకేతనం ఎగరేస్తాడు. మీ ఇద్దరు కలయిక ప్రజలు చూస్తున్నారు. మీరు స్వార్థం కోసం రాజకీయంగా అయినారా, మీ సొంత స్వలాభాల కోసమైనారా అని ప్రజలు చూస్తున్నారు. మీ ఇద్దరు కలయికతో ఈ జిల్లా మీకు తెలుగుదేశం పార్టీ బలపడేది కాదు కదా, బలహీనపడుతుందని కూడా నేను ఈరోజు తెలియజేసుకుంటున్నా. మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరం కాలం పూర్తి కావడం జరిగింది. గత ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో వందల సంఖ్యలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం కాలయాపన చేసుకుంటూ ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేసి ఈరోజు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు అమరావతి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం నిజంగా చాలా దారుణం. మరి ఈరోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో వాళ్ళు ఘనకార్యం చేసినట్టుగా జన చైతన్య యాత్రలని ప్రారంభించడం జరిగింది. అసలు మీ ఈ 2.5 సంవత్సరం కాలంలో ఏం సాధించారని మీరు ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు కొత్త పథకాలు మీరు ప్రవేశపెట్టారని, మరియు గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని కూడా తూట్లు పొడుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం, మరి ఈరోజు జన చైతన్య యాత్రలను చెప్పుకుంటూ ప్రజల మధ్యలోకి వెళ్ళకోకుండా కేవలం ఆ వీధిలో కానీ ఒక గ్రామంలో కానీ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసేసి అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి మాట్లాడి ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల 2-3 ఇళ్లకు వెళ్ళి వాళ్ళ కరపత్రాలు ఇచ్చేసి వెళ్ళిపోవడం నిజంగా చాలా దారుణం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంతో గత 2 నెలలుగా మేము ప్రజల్లోకి తిరుగుతున్నాం, ప్రతి గడపకు వెళుతున్నాం. ఈ ప్రభుత్వం మోసం చేసిన విధానాలను ప్రజలకు కళ్ళకు కట్టేటట్టుగా వాళ్ళకందరికీ కూడా వివరించడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రైతులను మోసం చేయడం జరిగింది, డ్వాక్రా మహిళలకు మోసం చేయడం జరిగింది, ఇవాళ నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది, మరి చదువుకున్న పిల్లవాళ్లకు మోసం చేయడం జరిగింది. ఇంతమందికి మోసం చేసి
ఈరోజు ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి? ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఎక్కడ కూడా సరిగా నడవని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు అన్ని హాస్పిటల్స్ కూడా ఒక డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది, మాకు బిల్స్ రావడం లేదు, మేము ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మేము స్టాప్ చేస్తామని కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు కళాశాల యజమానులన్నీ కూడా విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళకందరూ కూడా సర్టిఫికెట్లు ఇవ్వకోకుండా, వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇవ్వకోకుండా, ఎందుకంటే ఫీజు రియంబర్స్ రాలేదు కాబట్టి మీ సర్టిఫికెట్స్ మేము ఇవ్వము, మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టే మీ సర్టిఫికెట్స్ తీసుకోవాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా చాలా దారుణం. మరి ఇవాళ ఈ జన చైతన్య యాత్రలో ప్రారంభిస్తూ ఈరోజు సీనియర్ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. మేము మా 2 కుటుంబాలు ఒకటయ్యాయి, ఇక మాకు ఎదురు లేదు అని ఆయన మాట్లాడడం, మరియు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ ఆదినారాయణ రెడ్డి గారు మీకు ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. మీరు పెళ్లి ఒక్కరితో చేసుకొని ఈరోజు సంసారం వేరే వాళ్ళతో చేస్తున్నారు, ఇది ఏ లెక్క కింద వస్తుంది? మీరు పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నారో లేక వ్యభిచారం చేస్తున్నారో మీ నియోజకవర్గ ప్రజలే మీకు రాబో రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద మీరు నిలబడి ఈరోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మీరు ఆనాడు మీ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పారు? 100 రోజులకు గాను మేము ఖచ్చితంగా నా నియోజకవర్గానికి నేను డెవలప్ చేస్తానని చెప్పారు. ఈవాటికి మీరు తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్ని రోజులైంది? ఈనాటికి మీరు సాధించింది ఏంటి? కేవలం 2000 పెన్షన్లు సాధించుకున్నారు మీరు మీ నియోజకవర్గ ప్రజల కోసం. 2000 పెన్షన్ల కోసం మీరు ఏదైతే తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మును మీరు గుద్దినట్టుగా ఈరోజు మీరు వివరించడం నిజంగా చాలా దారుణం. ప్రజలు మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు మీరు చేస్తున్న మాటలు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 2 కుటుంబాలు కలిశాము, మాకు ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎదురే లేదంటున్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా సవాల్ను మీరు స్వీకరించండి, మీరు రాజీనామా చేయండి, మీ 2 కుటుంబాలు కలిసి పోటీ చేయండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారు, ఖచ్చితంగా ఆ పోటీలను మేము రెఫరెండంగా తీసుకుంటాం, మీరు ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి, మీరు ఆ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మీకు అక్కడ ప్రజాబలం ఉందని మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం. ఇలాంటి అన్ని మోసపోయిన మాటలు మాట్లాడి ఈరోజు ఏదైతే పార్టీ నుంచి మీరు ఈరోజు శాసనసభ్యునిగా గెలిచారో ఆ పార్టీని మీరు ఈ విధంగా మాట్లాడడం, ఆ నాయకుడిని మీరు మాట్లాడడం, మరియు గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టడం జరిగింది. ఆ మహానేత రాజశేఖర రెడ్డి లేకుంటే మీ కుటుంబం ఈరోజు రాజకీయంగా మీ రాజకీయ ఉనికి ఉండేదా అని నేను ఈరోజు మీకు సవాల్ విసురుతున్నాను. ఈ విధంగా ఎప్పుడు కూడా మాట్లాడొద్దండి. మీకు రాజకీయ భిక్ష పుట్టిన ఆ కుటుంబాన్ని మీరు ఎక్కడ కూడా అవహేళనగా మాట్లాడితే ఈ జిల్లా ప్రజలు మీకు నామరూపాలు లేకుండా చేస్తారు. జిల్లాలో 10 స్థానాలు మీరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంట. ఈరోజు మేము గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు మేమందరం కూడా మోసపోయాము. రైతులైతేమి, మహిళలైతేమి, విద్యార్థులైతేమి, నిరుద్యోగులైతేమి, పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మి నట్టేట మునిగిపోయాము, మోసపోయాము. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. గతంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి నామరూపం లేకుండా చేశామో అదే గతి రాబో రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూడా పడుతుందని కూడా ఈ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.